హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సైబర్ సతీష్ యూట్యూబ్ ఛానల్. మన హైదరాబాద్లో సినిమాటికా ఎక్స్పో 2024 జరిగింది. నవంబర్ 16th అండ్ 17th డేట్స్లో అయితే జరిగింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హెచ్ఐసిసిలో భాగంగా ఇండియా జాయ్లో జరిగింది. ఈ ఈవెంట్ ఫిలిం మేకింగ్ రంగంలో తాజా పరిజ్ఞానాన్ని ప్రదర్శించేందుకు చిత్ర దర్శకులు, ఛాయాగ్రాహకులు మరియు టెక్ కంపెనీలు ఒకే వేదికపై తీసుకువచ్చింది ఈ ఎక్స్పో. 2024 ఎడిషన్ ఫీచర్స్ వస్తే స్టాల్స్ మరియు కంపెనీల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నాయి. కెమెరాలు, డ్రోన్లు, విఆర్ టెక్నాలజీ, అధునాతన సాధనాలు, 150 కంటే ఎక్కువ ఎగ్జిబిటర్స్ ప్రదర్శించారు. సినిమాటోగ్రఫీ ఆవిష్కరణలు, డిజిటల్ ఫిలిం మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ టూల్స్, అధునాతన ఫిలిం మేకింగ్ కోసం కొత్త కెమెరాలు, స్టెబిలైజర్లు, ఎడిటింగ్ టూల్స్, ఇంటరాక్టివ్ డెమోలు, చిత్రీకరణ పరికరాలతో హ్యాండ్స్ ఆన్ అనుభవం. ఇదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. సినిమా అంటే మన తెలుగు వాళ్ళకి చాలా ఇష్టం, కానీ మనం తెర వెనుక జరిగే అనేక టెక్నికల్ థింగ్స్ మనం ఎక్స్పోలో చూడగలము. ఈ ఎక్స్పోలో ఛాయాగ్రహణ, వర్చువల్ ప్రొడక్షన్ మరియు స్క్రీన్ రైటింగ్పై స్పెషల్ సెషన్స్ నిర్వహించారు. అలాగే కెమెరాలు, కెమెరా లెన్సులు మరియు లైటింగ్, సౌండ్ ఎక్విప్మెంట్స్ మరియు విఎఫ్ఎక్స్ టూల్స్ గురించి, అధునాతన ఫిలిం మేకింగ్ సాధనాల గురించి ప్రదర్శించారన్నమాట. ప్రతిదీ మనము ఫీల్ చేయొచ్చు, టచ్ చేయొచ్చు, ట్రై చేయొచ్చు. ఇక్కడ 3D ప్రింటర్స్ సంబంధించిన కొన్ని పెట్టారు. మనం సినిమాల్లో చూస్తుంటాము గన్స్, నైఫ్స్ అండ్ చాలా చిన్న గుండె సూది నుంచి పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ వరకు ఈ 3D ప్రింటర్స్ అయితే మనం డిజైన్ ఇస్తే ఈజీగా ప్రింట్ చేసేస్తాయి. ఈ ఎక్స్పోలో ప్రాముఖ్యత గురించి మాట్లాడితే, ఫిలిం మేకింగ్ పరిశ్రమకు అవసరమైన అధునాతన పరిజ్ఞానాన్ని సులభంగా అందుబాటులోకి తెచ్చింది. సినీ నిపుణులకు, విద్యార్థులకు మరియు సాంకేతిక నిపుణులకు ఇది గొప్ప వేదికగా నిలిచింది. ముఖ్య అతిథులుగా రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు. సందీప్ రెడ్డి వంగ, కేకే సెంటిల్ కుమార్ వంటి పరిశ్రమ నిపుణులు కూడా పాల్గొన్నారు. ఇదొక అద్భుతమైన ఈవెంట్. 2024లో ఈ ఈవెంట్ ఒక హైలైట్ అన్నమాట. హైదరాబాద్ని వరల్డ్ క్లాస్ సిటీగా మనం పరిగణిస్తున్నాము. అలాగే ఒక మూవీ హబ్గా హైదరాబాద్ని అయితే మనం గర్వంగా చెప్పుకోవచ్చు అన్నమాట. మన సినీ పరిశ్రమ స్థాయిని చాలా ముందుకు తీసుకెళ్లే ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, విద్యార్థులు లేదా కెమెరామెన్లు అసలు ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. హ్యాండ్స్ ఆన్ అయితే ఇస్తున్నారు. ఇది చాలా గ్రేట్. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇన్ని వేల మంది వచ్చి ప్రతి ఒక్కళ్ళు వాటిని టచ్ చేసి ఫీల్ అయ్యి చూస్తున్నారు. సినిమా అనేది ఎలా తీస్తారు అనేది మనం ఇలాంటి ఈవెంట్స్ని అటెండ్ అయితే మనకి ఇంకా అవగాహన పెరుగుతుంది. ఇప్పటికే గొప్ప డైరెక్టర్స్ మన తెలుగు నుంచి అయితే ఉన్నారు. టెక్నికల్ థింగ్స్ చాలా అడ్వాన్స్ అయినాయి. అలాంటివన్నీ ఒకే వేదిక మీద తీసుకొచ్చారు. ఈ వేదిక ఒక అద్భుతం. ఇక్కడ చూడొచ్చు మీరు, పెద్ద క్రెయిన్స్ ఉన్నాయి. వాటి కెమెరాలు అయితే అటాచ్ చేయబడి ఉన్నాయి. చేజింగ్ సీన్స్ ఎలా షూట్ చేస్తారు, తర్వాత పెద్ద షాట్స్ అన్నమాట, యాక్షన్ సీన్స్ ఎలా తీస్తారు అనేవి ఇక్కడ మీరు చూడొచ్చు అన్నమాట. ఇవన్నీ మీరు ఈ ఎక్స్పోలో అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ ఎక్స్పోలో ఛాయాగ్రహణం, వర్చువల్ ప్రొడక్షన్ మరియు స్క్రీన్ రైటింగ్పై స్పెషల్ డిబేట్స్ సెషన్స్ నిర్వహించబడ్డాయి. కెమెరాల గురించి అక్కడ ఉండే ఎగ్జిక్యూటివ్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాటి గురించి మనం తెలుసుకోవచ్చు. తర్వాత
సోనీ ఈజ్ ద సినిమా లైన్. సోనీ ఈజ్ ద వెల్ నోన్ కంపెనీ. వరల్డ్ వైడ్గా సోనీ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సోనీ వాళ్ళ స్టాల్ అయితే ఒక అట్రాక్షన్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, కార్కి ఒక క్రేన్ లాంటిది పెట్టారు. దాంతో మనం ఏదైనా సీన్స్ని రికార్డ్ చేయాలి అని అంటే ఇలా వాడతారు అని. గొప్ప గొప్ప నిపుణులు ఉన్నారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు, వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్స్ కొంతమంది ఎలా ఈ షాట్ని ఎలా తీశారు, ఇది ఏంటి అనేవి, ఓవర్ ద షోల్డర్ అని, మీడియం షాట్ అని చాలా టర్మ్స్ వినబడుతున్నాయి నాకు. తర్వాత ఈ క్లోజప్ షాట్ అని, వైడ్ షాట్ అని, తర్వాత ఇలాంటివన్నీ ఎలా తీస్తారు అనే వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. సోనీ సినిమా లైన్ అని ఒక పెట్టారనమాట. ఇక్కడ సెటప్ మోడల్ ఉన్నారు, ఇక్కడ కెమెరాస్ అన్నీ అరేంజ్ చేశారనమాట. అందరూ ఆ కెమెరాలో అది షూట్ చేస్తున్నారు. ఎలా పనిచేస్తుంది కెమెరా, ఎలా షూట్ చేస్తుంది అన్నది ఇక్కడ ముందు మనకి టీవీలు పెట్టారు. ఆ టీవీలో మనం చూసుకోవచ్చు. సినిమా ఫీల్డ్లో ఇది ఒక రెవల్యూషన్ అయితే తీసుకొస్తుంది. ఇలాంటి ఎక్స్పోలు రావడం వల్ల జనాలకి చాలా అవగాహన పెరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, లైటింగ్ సిస్టమ్, రకరకాల లైట్స్, వాటిని ఎలా అరేంజ్ చేసుకోవాలి ఏంటి. ఇక్కడ మీరు ఆ కంపెనీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి చాలా విషయాలు అడుగుతున్నారు. మనలాంటి మామూలు వ్యక్తులకు ఇలాంటివి అన్నీ నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవి. ఇలాంటి ఎక్స్పోస్ మీరు మరిన్ని అటెండ్ అవ్వండి. ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతున్నప్పుడు 2025లో కూడా తప్పకుండా జరుగుతుంది, అప్పుడు మిస్ కాకండి. ఇక్కడ సోనీకి సంబంధించి గేమింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. గేమింగ్ వాళ్ళు ఒక స్టాల్ పెట్టారు, నేను గేమ్ ఆడి చూశాను. సినిమాటికా ఎక్స్పోలో రామ్ గోపాల్ వర్మ గారు, సందీప్ రెడ్డి వంగ లాంటి గొప్ప నిపుణులు వాళ్ళ నైపుణ్యానికి సంబంధించిన డిస్కషన్స్ ఉన్నాయి. ఆ డిస్కషన్స్లో వాళ్ళు కొన్ని షేర్ చేసుకున్నారనమాట. చిత్ర నిర్మాణ పరిశ్రమ ప్రతి క్రాఫ్ట్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ ఎక్స్పో అయితే రూపొందించబడింది. ఆధునిక పరిజ్ఞానాన్ని జనాలు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి ఇలాంటి ఎక్స్పోలు. సులభంగా అందుబాటులోకి తెచ్చింది ఈ ఎక్స్పో. విద్యార్థులు మరియు సినీ రంగంలో కొత్తగా డైరెక్టర్లుగా రావాలనుకునే వాళ్ళు చాలామంది ఈ ఎక్స్పోని అయితే అటెండ్ చేశారు. ఈ ఎక్స్పో ఒక అద్భుతమైన ఈవెంట్. 2024లో సోనీ, జైస్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. టెక్ కంపెనీలను ఒకే వేదికపై తీసుకొచ్చిందనమాట ఈ ఎక్స్పో. ఇక్కడ నేను కొన్ని హ్యాండ్స్ ఆన్ గేమ్స్ ఆడాను, చిన్నపిల్లలు చాలా ఆసక్తిగా ఆడుతున్నారు. నోవాటెల్లో జరిగింది. హెచ్ఐసిసి హైదరాబాద్లో జరిగిన ఒక అద్భుతమైన ఈవెంట్. ఇక్కడ చూడొచ్చు, ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో కొన్ని సీన్స్ ఇలా చిత్రీకరించారంట. కల్కి అలాంటి సినిమాల్లో వాడారు ఒక సెటప్. ఏఎండి వాళ్ళది కూడా ఒక చిన్న ఈవెంట్ జరిగింది, అది కూడా చూడడం అయితే జరిగిందనమాట. దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. కెమెరాలు, డ్రోన్లు, విఆర్ టెక్నాలజీ, రకరకాల టూల్స్, వాటిని ఏ విధంగా వాడాలి అన్నవి అక్కడ వాళ్ళు డెమో ఇస్తున్నారు. కొన్ని స్టాల్స్లో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ చెప్తే దానికి ఎలాంటి టూల్స్ వాడాలి, ఎలాంటి సాఫ్ట్వేర్లు వాడాలి, ఎలాంటి విఆర్ ఎఫెక్ట్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తారు, అధునాతన ఫిలిం మేకింగ్ కోసం కొత్త కెమెరాలు ఎలా ఉంటాయి, వాటి గురించి అయితే ఈ ఎక్స్పోలో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎగ్జిక్యూటివ్స్ చాలా పేషెన్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వర్చువల్ రియాలిటీకి సంబంధించింది ఇది ఒక స్టాల్. ఇక్కడ చాలా జనాలు అయితే చాలా ఆసక్తిగా చూస్తున్నారు. వర్చువల్ రియాలిటీ ఏ విధంగా పనిచేస్తుంది, మెంటల్ ఎబిలిటీస్ గురించి, తర్వాత మెడిటేటివ్, తర్వాత
కొంతమంది పిల్లలు, స్పెషల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు, తర్వాత హైపర్ యాక్టివ్గా ఉన్న పిల్లలకి హెల్ప్ చేయడానికి ఈ విఆర్ ఉపయోగపడతాయని అక్కడ ఎగ్జిక్యూటివ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్ ఈస్ నైస్ ఎక్స్పీరియన్స్. 2 days ఈజ్ ద టైమ్ ఫర్ ద ఈవెంట్. 16-17 జరిగింది. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మీరు ఈ ఈవెంట్ని అయితే అటెండ్ అవ్వండి. సినిమా అంటే మన తెలుగు వాళ్ళకి చాలా ఆసక్తి, కానీ దానిలో ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, ఏ విధంగా చేస్తున్నారు అన్నది మనకి అవగాహన ఉంటే మనం కూడా గొప్ప టెక్నీషియన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. గేమింగ్కి సంబంధించినవి కూడా పెట్టారు. గేమింగ్ ఇందాక చెప్పాను కదా, సోనీ వాళ్ళు చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. మనం సినిమా జనరల్గా చూసుకుంటే సినిమా తీసే ప్రక్రియలో డైరెక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, తర్వాత ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్, సెకండ్ అసిస్టెంట్ డైరెక్టర్, స్క్రిప్ట్ సూపర్వైజర్, ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డిజైనర్, సెట్ డ్రెస్సర్, ఎడిటర్, ఇట్లా చాలా చాలా ఉంటాయి. ఒక్కొక్కటి స్పెషలైజ్డ్ ఫీల్డ్ అనమాట. ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఒక అద్భుతం. ఇలాంటివన్నీ మనకి జనరల్గా తెలియవు. తెలిసినా మనకి వాటి ఎలా ఉంటుంది అనేది మనకి అంత అవగాహన ఉండదు. ఇలాంటి ఎక్స్పోలు మీరు అటెండ్ అవ్వండి. ఇక్కడ నేను విఆర్లో ఎగ్జిక్యూటివ్ చెప్పే ఫాలో అయ్యి కొన్ని యాక్టివిటీస్ చేశాను. ఇట్ ఈస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ విఎఫ్ఎక్స్ అసోసియేషన్ మరియు గేమింగ్ అసోసియేషన్ మరియు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇచ్చాయన్నమాట. వీళ్ళందరి సహకారంతో ఈ ఎక్స్పో అయితే జరిగింది. ఈ ఎక్స్పో ఫిలిం మేకింగ్ పరిశ్రమకు అవసరమైన ఆధునిక పరిజ్ఞానాలను సులభంగా అందుబాటులోకి తెచ్చిందనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఎగ్జిక్యూటివ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అక్కడ వెనకాల ఉండే స్క్రీన్లో సాఫ్ట్వేర్ని ఉపయోగించి అక్కడ కూడా మార్పులు జరుగుతున్నాయి. ఈయన చేసే మూమెంట్స్కి తగ్గట్టుగా అక్కడ ఉండే ఒక పిక్చర్, యానిమేటెడ్ పిక్చర్ కూడా మూవ్ అవుతుంది. 2 days ఈజ్ లెస్ టైమ్ టు ఎక్స్ప్లోర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్. కానీ ఫిలింకి సంబంధించిన గొప్ప గొప్ప టెక్నీషియన్స్ అందరూ చాలా బిజీగా ఉంటారు కాబట్టి 2 days ఈజ్ ఏ క్రూషియల్ టైమ్ ఫర్ దెమ్. ఈ 2 days ఇక్కడ ఇవన్నీ మనం చూసి ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతారు. గొప్ప గొప్ప డైరెక్టర్లు ఇలాంటివి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంకా బాగా టెక్నాలజీ గురించి తెలుసుకొని ఇంకా బాగా మంచి మంచి సినిమాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. అధునాతన ఫిలిం మేకింగ్, కొత్త కెమెరాలు, టూల్స్, తర్వాత సాఫ్ట్వేరు, తర్వాత వాటన్నిటిని ఏ విధంగా సింక్ చేయాలి, డిఫరెంట్ ఎడిటింగ్ టూల్స్ గురించి చెప్పారు. 2024లో ఒక అద్భుతమైన ఈవెంట్ అయితే నేను ఆస్వాదించాను. రామ్ గోపాల్ వర్మ గారు, సందీప్ రెడ్డి వంగ వాళ్ళ డిస్కషన్ కూడా చాలా పాపులర్ అయింది యూట్యూబ్లో. అందరూ వాటిని వీక్షించి కొంత నాలెడ్జ్ని అయితే పొందుతున్నారు. కెమెరాస్ వెరీ వెరీ అడ్వాన్స్డ్ కెమెరాస్, వాటికి పెట్టే లెన్సులు కానీ వాటిని హ్యాండ్స్ ఆన్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే మనకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. కానీ ఇక్కడ ఈ కెమెరాలు అందరినీ ముట్టుకొనిస్తున్నారు, అందరూ దాన్ని ట్రై చేస్తున్నారు. హ్యాండ్స్ ఆన్ అన్నమాట. ట్రై చేసి ఏ విధంగా చూడాలి ఏంటి అనేది. కొంతమంది స్కిల్డ్ పీపుల్ ఉంటున్నారు, అప్కమింగ్ కెమెరామెన్స్ కానీ లేకపోతే డైరెక్టర్స్ కానీ, వాళ్ళు వాటి గురించి టెక్నికల్ థింగ్స్ అడిగి తెలుసుకుంటున్నారు. అవి వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. ఇలాంటి ఈవెంట్స్ వల్ల అసలు ఇదొక రివల్యూషన్ అన్నమాట. ఎంత ఇన్స్పిరేషన్ వస్తుంది అంటే హ్యాండ్స్ ఆన్ అవి చూడడము, వాటి గురించి ఎక్స్ప్లోర్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది బాగా. చూడొచ్చు ఇక్కడ డిఫరెంట్ కెమెరాస్ పెట్టారు. మనకి ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళకైతే ఇవి అసలు ఏంటి అనేది కూడా నాకు తెలియదు. బేసిక్గా మనం ఒక వీడియోని తీయాలి అని అంటే టెక్నికల్గా చాలా విషయాలు తెలిసి ఉండాలి.
క్లోజప్ అని, వైడ్ షాట్ అని, మీడియం షాట్ అని, ఓవర్ ద షోల్డర్ షాట్ అని, ఇట్లా చాలా చాలా టెక్నికల్ థింగ్స్ ఉంటాయి. నేర్చుకోవడానికి చాలా ఉంది. ఇలాంటివి అటెండ్ అయితే మనకి వాటి మీద బేసిక్ ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఓహో, ఇట్లా ఉంటాయన్నమాట ఇవి. ఇక్కడ చూడండి, కెమెరాని చూస్తున్నాను నేను. ఐ డోంట్ నో ఏబీసీ అబౌట్ కెమెరాస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, బట్ అందరినీ చూస్తే మనకు కూడా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, ఒక జోష్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, దిస్ ఈజ్ అబౌట్ సినిమాటికా ఎక్స్పో 2024 మన హైదరాబాద్లో జరిగింది, నోవాటెల్లో జరిగింది. నవంబర్ 16th and 17th డేస్లో జరిగిందనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ ఈవెంట్, మోటివేటింగ్. చిత్ర దర్శకులకి, ఛాయాగ్రాహులకు ఇది ఒక అద్భుతమైన వేదిక. రామ్ గోపాల్ వర్మ గారి, సందీప్ రెడ్డి వంగ గారి ఇంటరాక్షన్ సెషన్ ఈజ్ అన్ హైలైట్. సినిమాటికా ఎక్స్పో గురించి నేనైతే వీలైనంత కవర్ చేశాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. దిస్ ఈవెంట్ ఈజ్ రియల్లీ గ్రేట్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్గనైజ్డ్ దిస్ ఈవెంట్. ఈ ఈవెంట్ని ఇంత గ్రేట్గా ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి మంచి మంచి ఈవెంట్స్ ఇంకా మన హైదరాబాద్లో వస్తూ ఉంటాయి. మీరు తప్పకుండా ఆ ఈవెంట్స్ని అటెండ్ అవ్వండి. దానివల్ల మీకు అవగాహన పెరుగుతుంది. సినిమా పరిశ్రమకు సంబంధించి ఇది ఒక అద్భుతమైన ఈవెంట్. డిజిటల్ ఫిలిం మేకింగ్లో ఇది ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట. రకరకాల టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ చూడొచ్చు, మీరు డ్రోన్స్ చూడొచ్చు. డ్రోన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా పనిచేస్తున్నాయి, వాటి గురించి మొత్తం వాళ్ళు ఇస్తున్నారు. కానీ 2 days ఈజ్ వెరీ లిమిటెడ్ టైం. సరిపోదు, ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే సరిపోదు. అక్కడ వాళ్ళు విజిటింగ్ కార్డ్స్ కూడా ఇస్తున్నారు, ప్రతి స్టాల్ దగ్గర ప్యాంప్లెట్స్ ఇస్తున్నారు. ముగించానమాట, మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను, ఇంకా వస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ ఎంజాయ్డ్. ఐ ట్రైడ్ టు ప్రజెంట్ యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ పాసిబుల్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. చూస్తూనే ఉండండి మా ఛానల్. ఓకే వ్యూవర్స్, ఇది సినిమాటికా ఎక్స్పో 2024 నవంబర్ 16-17 తారీఖుల్లో మన హైదరాబాద్లో జరిగింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. In today's cinema, who understand this world so well, like so మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. So Nagashwin also was supposed to be part of this session, but I think he's busy shooting, working in Bombay, and is, one of the most humble human beings I have seen. And I think a visionary like that also need a visionary producer like yourself. So congrats. And I just want to understand, like, here. See you with another interesting video. Thanks for watching.